నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. మాఘమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక సూర్యోపాసన పూజా కార్యక్రమం. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సూర్య భగవానుడి చిత్రపటానికి పూజల నిర్వహణ. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనానంతరం ప్రసాదాలు అందజేత. ఘనంగా ముగిసిన గుణదల మేరీమాత శతాబ్ది ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో యాత్రికులు లక్షలాదిగా తరలివచ్చిన వైనం. మేరీమాతకు సమిష్టి దివ్య బలి పూజ సమర్పించిన దైవ కాపరులు. గత టీడీపీ ప్రభుత్వం కొండ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శ. నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫ్, వైసీపీ ప్రభుత్వంలో నగరంలోని కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లడి. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3:30 గంటలకు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ప్రభుత్వం తమకు 6,700 కోట్లు బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 డిఏలు, సరెండర్ లీవ్లు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దేశంలో 2014కి ముందు స్కామ్ల పర్వం ఉండేదని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక భారత రూపురేఖలు మారిపోయాయని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. యూపీఏ హయాంలో రోజుకు 1 కిలోమీటర్ అయినా రోడ్ల నిర్మాణం జరగలేదని విమర్శించారు. ఉచితాలకు సంక్షేమానికి తేడా ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపుదాల్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళతామని, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. కేవలం పొత్తులపైనే ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలన్నీ పార్టీ బలోపేతం కోసమేనని ఉద్ఘాటించారు. దేశంలో 2014కి ముందు స్కామ్ల పర్వం ఉండేదని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక భారతదేశ రూపురేఖలే మారిపోయాయని పురంధేశ్వరి కొనియాడారు. యూపీఏ హయాంలో రోజుకు 1 కిలోమీటర్ అయినా రోడ్ల నిర్మాణం జరగలేదని విమర్శించారు. ఉచితాలకు సంక్షేమానికి తేడా ఉందని అభిప్రాయపడ్డారు. గౌడ్ గారు, మోహన్ కుమార్ గారు, కె దుర్గా ప్రసాద్ గారు, సిహెచ్ సత్యనారాయణ గారు, శరత్ చంద్ర గారు, వేణుగోపాల్ రాజు గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, డిఏ దాసు గారు, కేఓ నరసింహం గారు ఉన్నారు. వరుసలో వచ్చేమనండి. అలా ఏ నాగరాజు గారు, సునీల్ కుమార్ గారు, రాజయ్య గారు, ఎం వీరయ్య గారు, కె శ్రీరామకృష్ణ గారు, ఏ నారాయణ గారు, పి బంగారు నాయుడు గారు, కె బంగారు నాయుడు గారు, కేవీఎల్ కాంతారావు గారు, విశ్వేశ్వరరావు గారు, మాచిరాజ్ శ్రీనివాస్ గారు, డి శ్రీనివాస్ గారు, జి ప్రసాద్ గారు, పివి దామోదర్ గారు, జగన్ గారు, శివారెడ్డి గారు, ఎల్ సతీష్ గారు, విఎల్ సూరి గారు, వివి రమాదేవి గారు, యువి రమాదేవి గారు, కె హనుమంతరావు గారు, ఎస్ఎస్ బాబురావు గారు, జి పోల్రాజు గారు. ఒక్క నిమిషం తాను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుంటున్నానని రండి చూసుకుందామంటూ నగరిలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు పలికారు. పక్క రాష్ట్రంలో ఇలా మాట్లాడిన వాళ్ళు ఓడిపోయి కూర్చున్నారని, రేపు మీ పరిస్థితి కూడా అంతేనని జోసం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నగరిలో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. లోకల్ ఎమ్మెల్యే పైన, మంత్రి రోజా పైన ఆమె విరుచుకుపడ్డారు. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దు,
పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. రేపు మీ పరిస్థితి కూడా అంతే అని స్పష్టం చేశారు. ఇంకొకరు, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి బాపట్ల నుంచి అవతలికి అడుగుపెట్టనిచ్చామని అంటున్నారు. ఒక్క నిమిషం రాజశేఖర్ బిడ్డను కాదనుకుందాం, రండి, ఎంతమంది వస్తారో రండి, చూసుకుందాం, ఏం చేస్తారో చెయ్యండి, మీ దమ్మేందో చూపించండి అంటూ సవాల్ విసిరారు. సిగ్గుండాలి కదా, రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడామగ తేడా లేకుండా నీచంగా వ్యవహరించారని, ఈ 5 ఏళ్లలో అన్ని మాటలు తప్పారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పోలికే లేదని ఎద్దేవా చేశారు. ప్రతి మాట తప్పారని అన్నారు. ఇప్పుడు ఇక్కడ తప్పులను ఎత్తి చూపుతున్నానని, చెల్లెల్ని అనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని నేను తన భుజాల మీద మోసానని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తిరిగానని, ఓదార్పు యాత్ర చేశానని, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశానన్నారు. ఎక్కడ అవసరం వస్తే అక్కడ నా సేవలు అందించానని, నాకు ఈ పదవి కావాలని అడగలేదన్నారు. నగరి ప్రజలకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఎలా ఉంది మన రాష్ట్రం? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా అయిందా? గాలేరు నగరి అయినా అయిందా? రాజధాని అయిందా? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని 10 సంవత్సరాలైందే, ఇప్పటికైనా సాధించుకోగలిగామా? మరి ఏమైంది? 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఒక్క అడుగైనా ముందుకేసామా? ఈ 10 సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం 50 అడుగులు వెనక్కి వేసినట్టు. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది, మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం 50 అడుగులు వెనక్కి వెళ్ళినట్టయి. అది కాదా వాస్తవం? మనకంటూ చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పనైనా జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం, ఇంకో వైపేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మంత్రి విడుదల రజని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా నిధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై మంత్రి విడుదల రజని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని, నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా విడుదల రజని ఈ విధంగా స్పందించారు. అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సేవలు అందని బాధితులు 8341396104 నెంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. వాంతులు, విరోచనాలతో హాస్పిటల్స్ లో చేరి వీళ్లంతా డయేరియాతో బాధపడుతున్నారా లేదా అనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుందన్నారు. శనివారం నుంచి చికిత్స పొందుతున్న వారిలో 7 డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మేడికొండూరు, సిరిపురం, పేరేచర్ల, పల్నాడు జిల్లా గురజాల, నర్సరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన 41 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఇక ఇటీవలే చనిపోయిన పద్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారని ప్రశ్నించగా రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏదైతే వాంతులు, విరోచనాల కారణం చేత మరి జీజీహెచ్ని ఆశ్రయిస్తూ ఉన్నారో, మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము, అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా
మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం. నిన్న మీరు కూడా అందరు ఉన్నారు. ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక 21 మంది దాకా కూడా రావడం జరిగింది. మొత్తము 41 మంది వరకు కూడా వచ్చారు. అందులో 8 మంది వేరే పెదకాకని కావచ్చు, గురజాల కావచ్చు, మేడికొండూరు కావచ్చు, ఏట్కూరు, శ్రీపురం, పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు. అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు. జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక పేరు, ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆదరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం జీజీహెచ్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా, ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమీడియట్గా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజీహెచ్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారో, ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము. అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా 7 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మాఘమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక సూర్యోపాసన పూజలను ఆదివారం నిర్వహించారు. మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులోని ధర్మపదం స్టేజ్ పై సూర్య భగవానుడి చిత్రపటానికి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఋత్వికులు పూజలు నిర్వహించారు. అరుణ పారాయణ, మంత్ర సహిత సూర్య నమస్కారాలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ప్రసిద్ధ గుణదలక్ష పుణ్యక్షేత్రంలో 3 రోజులుగా జరుగుతున్న మేరీమాత శతాబ్ది ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో యాత్రికులు లక్షలాదిగా తరలివచ్చారు. మర్యాదలని కనులారా దర్శించుకొని తరించారు. గుణదల పుణ్యక్షేత్రం స్థాపించి 100 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలకు భక్తులు అంచనాలకు మించి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియా, నేపాల్, వాటికన్ సిటీ పోప్ రాయబారి లియోపోల్టా జిరెల్లి భక్తులకు దైవ సందేశాన్ని సంధించారు. మరియమాత పవిత్రతకు మెచ్చి దేవాది దేవుడే ఆమె గర్భవాసన జన్మించారని తెలిపారు. లోకరక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించిన మరియమాతను శ్రీసభ అమలోద్భవిగా గౌరవిస్తుందన్నారు. గుణదల పుణ్యక్షేత్రం 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం బెల్జియం నుంచి వచ్చిన ఫాదర్ జాన్స్ మిల్టన్, అమెరికా నుంచి వచ్చిన ఫాదర్ జెఫరీ బెహెల్, లూసియానా నుంచి వచ్చిన ఫాదర్ చుక్స్వన్ సన్, విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు, ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, విశాఖపట్నం బిషప్ మల్లవరపు ప్రకాష్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి జయరాజులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజ సమర్పించారు. దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. స్థానిక 62, 63 డివిజన్లో టీడీపీ సానుభూతి పరులు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎల్బీఎస్ నగర్ సెంటర్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పాల్గొని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీని అని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో విజయఢంకా మోగించనుందని తెలిపారు. స్థానిక కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, పార్టీ నాయకులు ఎం గణేష్, విజయ్, జి శ్రీనివాస్, వి హైమావతి పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ప్రజాసేవ కోసం 200 మంది ప్రజలు జనసేనలో చేరడం సంతోషకరంగా ఉందని జనసేన నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం పాత రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన చేరిక సభలో షేక్ గాలిబ్ మిత్రమండలి, షేక్ రఫీ మిత్రమండలి, మర్తి వసంతం మిత్రమండలి, ఏడ్లపల్లి రాధా మిత్రమండలి సారథ్యంలోని 200 మంది ప్రజలు పార్టీలో చేరారు. పాత రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల సమస్యపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం కొండ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నగరంలోని కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 50 డివిజన్లో షేక్ ఆసిఫ్ డివిజన్ ఇన్ఛార్జ్ బంక విజయమ్మతో కలిసి పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో నగరంలోని కొండ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలోని అన్ని డివిజన్లో పురాతన పైప్ లైన్లను మార్పు చేసేందుకు కోట్లాది రూపాయలు కేటాయించారన్నారు. మంచినీటి సదుపాయాలను మరింత విస్తృతం చేశామన్నారు. కేటీ రోడ్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. వాళ్ళు కావాలని చెప్పి ప్రజలకు మబ్బు పెడుతున్నారు. మళ్ళీ మాయమాటలతో ప్రజల ముందుకు రావాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పసుపు కుంకుమ అని చెప్పి పేద ప్రజల్ని దోచుకున్నవాడు చంద్రబాబు నాయుడు. మీరే గ్రహించుకోవాలి. ఈ రాష్ట్రంలో మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ప్రజలకి అనుగుణంగా మలుచుకుంటూ ఆ రోజు మళ్ళీ 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలు ఆయనకి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పి ఇది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి గుమ్మంలో చెప్తున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపడుతున్నారు. ఈరోజు 50వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన ఎమ్మెల్యే గారు ఆసిఫ్ గారు అన్న, నా తోటి కార్పొరేటర్లు, అలాగే ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ప్రతి గడపకి ఈరోజు వెళ్ళి ఆసిఫ్ అన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఏ సమస్య చెప్పకుండా అన్న మేము సంక్షేమ పథకాలు అందుకుంటున్నాం, జగనన్నకి మేము రుణపడి ఉన్నాం, మేము వైఎస్ఆర్సీపీ పార్టీకే మేము ఓటేస్తాం, మీరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తామని ప్రతి ఆడపడుచు ప్రతి గడప గడపకి చెప్పడం జరుగుతుంది. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అడ్డా, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 22 కార్పొరేటర్లు ఎంతో కష్టపడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపిస్తాం, అలాగే ఆసిఫ్ అన్నను కూడా మేము గెలిపిస్తాం, 175 సీట్లకి 175 సీట్లు కొడతామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరటం శుభ పరిణామమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రాష్ట్రంలో జనరంజక పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. తూర్పు నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులు గొర్లు గోవిందు మరియు వారి అనుచరులు సుమారు 100 మంది వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రాగా అవినాష్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రాష్ట్రంలో జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 650 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని, గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు అందుకోవాలంటే జన్మభూమి కమిటీలో టీడీపీ వాళ్ళకి ఇచ్చేవారని, కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులం, మతం, పార్టీలు చూడకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటికే పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మనందరి భవిష్యత్ గ్యారెంటీ చంద్రబాబు అంటున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇవ్వలేని గ్యారెంటీ ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు, కుట్రలు చేసినా 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. కొత్త పాత నాయకుల కలయికతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, స్థానిక కార్పొరేటర్ తాడిపర్తి కొండారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జాగరాజు, కార్పొరేటర్ పుప్పాల కుమారి, మీర్ హుస్సేన్, సానికొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, టీపీ రెడ్డి, సుబ్బారెడ్డి, కసగాని దుర్గారావు, పవన్, దర్గా, హుస్సే పులిపాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
టీఎన్టీసీలో సభ్యు దగ్గర నుంచి ఈ రోజు విజయవాడ నగరంలో అధ్యక్షుడిగా, తూర్పు నియోజకవర్గ ఆటో కార్మికుల అధ్యక్షుడిగా పనిచేసిన సోదరులు గొర్రెల గోవింద్ గారు, అదే విధంగా ఆయనకు సంబంధించిన దాదాపుగా 150 కుటుంబాలు ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి నచ్చి ఈ రోజు ఈ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లో చేరినందుకు వాళ్ళందరి గారు సాదరంగా ఆహ్వానించి వాళ్ళందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదే విధంగా ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ కృష్ణంగ ప్రాంతంలో చేసిన రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి కానివ్వండి, నాయకులు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ గారు ఆకర్షితులే ఈ రోజు గోవింద్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తాం. పెద్దలు సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి గారు ఒక సమక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవటం తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. 10 ఏళ్లుగా ఏపీ దేహంపై సలుపుతున్న విభజన గాయాలను ప్రధాని మోడీకి వినిపించేలా ఢిల్లీలో 4 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలిపారు. తండ్రి మాట తప్పని నాయకుడిగా శ్రీరామచంద్రుడి పరిపాలన చేస్తే ఇచ్చిన మాట తప్పిన నాయకుడిగా మోడీ పరిపాలన చేస్తున్నట్లు ఆయన విమర్శలు చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి బాలరాముడి జ్ఞాపకాలను మరువని ప్రధాని మోడీ 10 ఏళ్ల ఏపీ విభజన జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయారన్నారు. శ్రీరామచంద్రుడు పేరు ఎత్తే అర్హత ప్రధానికి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిధులు, వెనుకబడ్డ ప్యాకేజ్ వంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని దుయ్యబట్టారు. విశాఖ హక్కు కార్మికులు, వామపక్ష పార్టీలు, హోదా ఉద్యమకారులు, దళిత సంఘాలు ఆంధ్రభవన్, జంతర్ మంతర్లో దీక్షలు నిర్వహించామని చెప్పారు. కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సతి సావిత్రి యమధర్మరాజు వెంటబడి తన పతి ప్రాణాలను దక్కించుకున్నట్లు సావిత్రమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలపై న్యాయ పోరాటం చేసి తన బిడ్డ ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. కోడికత్తి శ్రీను విడుదల కోసం పోరాటాలు చేసిన వామపక్ష పార్టీలకు, దళిత సంఘాలకు, న్యాయవాదులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోడికత్తి శ్రీనుకు బెయిల్ రప్పించడం ద్వారా ప్రభుత్వ కర్కశక విధానాలపై విజయం సాధించామని స్పష్టం చేశారు. 56 నెలల వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పూర్తిగా అన్యాయానికి గురయ్యారని, వీరిని చట్టసభలకు పంపటం ద్వారా కొంగొత్త రాజకీయ చరిత్రకు ప్రధాన ప్రతిపక్షం తెరలేపాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో 50 రోజుల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో గల్లీ గల్లీ, వాడ పల్లె పల్లె ఎన్నికల ప్రచారం చేస్తున్న తరుణంలో ఢిల్లీలో జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా అమరావతి బహుజన ఐకాస నేను, బాలకోటయ్య అనే నేను, మా దళిత సోదరులు, విశాఖ ఉక్కు కార్మికులు, పోలవరం నిర్వాసితులు, ప్రత్యేక హోదా ఉద్యమకారులు అందరం కలిసి ఢిల్లీ వెళ్ళాము. అయినను పోయి రావాలి అస్థిరకోని ఆఖరిసారిగా ఢిల్లీ వెళ్ళాం. మోదీ గారికి మమకారం ఉందో లేదో భూసార పరీక్షలు చేసినట్టుగా ఒక టెస్ట్ చేద్దామని వెళ్ళి ఆంధ్రరత్న భవన్లో ధర్నా చేశాం హోదా కోసం. జంతర్ మంతర్ని సందర్శించి విశాఖ ఉక్కు కార్మికులు విశాఖను కాపాడుకోవాలంటూ పెద్ద ఎత్తున మేధావులు, ప్రొఫెసర్లు, ఆల్ పార్టీస్, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రత్యేక హోదా ఉద్యమ నాయకులు చరసాని శ్రీనివాసరావు గారు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప అందరం కూడా ఆఖరికి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ ముద్రించాలన్న డిమాండ్తో జరిగిన ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. మిత్రులారా, రాముడు అంటే అర్థం పరమార్థం మాట తప్పడు అని అర్థం. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు అని అర్థం. అలాంటి రాముణ్ణి ప్రతిష్ఠించి భారతదేశానికి పరిచయం చేసిన ప్రధాని మోదీ గారు మారదప్పాడు ఆంధ్రప్రదేశ్ విషయంలో. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన
తవ్వకాల్లోకి వెళ్ళి రామమందిరం నిర్మించి బాలరాముణ్ణి పరిచయం చేసిన మోడీ గారు, ఇంటింటికి అక్షంతలు పసుపులు కుంకుమలు పంపించిన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విభజనకై రేపటికి 10 ఏళ్ళు పూర్తవుతున్న విభజన హామీలను మాత్రం అలాగనే ఉంచి మాట తప్పాడు. పోలవరం విషయంలో మాట తప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు, విభజన హామీల విషయంలో మాట తప్పాడు, ప్రజా రాజధాని అమరావతి విషయంలో మాట తప్పాడు. అన్నీ మాట తప్పడం తప్ప మడని తప్పడం తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. కానీ అలా గట్టిగా మేము అనరాదు, వేరొకరు వినరాదు. భారతీయ జనతా పార్టీని కనుక ఏమన్నా అన్నామనుకో ఓ చాంతాడంత చదివేస్తాడు హనుమాన్ చాలీసాలాగా. ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చామంటారు. ఎవరిని కనిపించినా సరే 1000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాఘమాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక సూర్యోపాసన పూజా కార్యక్రమం. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సూర్య భగవానుడి చిత్రపటానికి పూజల నిర్వహణ. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు దర్శనానంతరం ప్రసాదాలు అందజేత. ఘనంగా ముగిసిన గుణదల మేరీమాత శతాబ్ది ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో యాత్రికులు లక్షలాదిగా తరలివచ్చిన వైనం. మేరీమాతకు సమిష్టి దివ్య బలి పూజ సమర్పించిన దైవ కాపరులు. గత టీడీపీ ప్రభుత్వం కొండ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శ. నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫ్ వైసీపీ ప్రభుత్వంలో నగరంలోని కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.